ఎన్నికల బాండ్ల మాటను ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. తృణమూల్ డీఎంకేలకు అధికంగానే మెగా నుంచి భాజపాకు 584 కోట్లు. ఎన్నికల బాండ్ల ద్వారా వైకాపా భారీగా డబ్బులు మూట కొట్టుకుంది. అది లాట్రెక్కింగ్ అయిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అధినేత శాంటియాగో మార్టిన్ నుంచి కావడం గమనార్హం. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల ద్వారా నంబర్ల ద్వారా ఏ పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా లాటరీకింగ్ నుంచి 544 కోట్లను విరాళంగా అందుకుంది. ఆ తర్వాత తమిళనాడులో డీఎంకే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 509 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత వంతు వైకాపాదే. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీకి ఈ సంస్థ నుంచి 160 కోట్లు విరాళం ఇచ్చింది. బీజేపీకి 100 కోట్లు, కాంగ్రెస్కి 50 కోట్లను విరాళంగా అందించింది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచి విరాళం అందుకున్న పార్టీలో సిక్కిం క్రాంతికారి పార్టీ, సిక్కిం డెమోక్రటిక్ పార్టీ ఫ్రంట్ ఉన్నాయి. ఈ సంస్థ మొత్తం 1368 కోట్లతో ఎన్నికల బాండ్లను కొన్న సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి వార్త. ఇంతకు అసలు ఏం ప్రయోజనం పొందారు వాళ్ళు అన్నది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు సిక్కింలో అంటే లాటరీలు ఉన్నాయి, బెంగాల్లో లాటరీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా లాటరీలు ఉన్నాయి, కేరళ వాటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రాలు. మరి ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు, అట్లాగే బీజేపీకి ఎందుకు ఇచ్చారు అన్నట్టు తేలాల్సి ఉంది. బట్ వాళ్ళు చెప్పరు కదా ఏంటనేది. లేకపోతే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తర్వాత హైదరాబాద్కి చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ అత్యధిక విరాళాలను బాండ్ల రూపంలో ఇచ్చింది. ఈ సంస్థ బీజేపీ, బీఆర్ఎస్, డీఎంకేలకు విరాళాలు ఇచ్చింది. బీజేపీకి 584 కోట్ల మెగా ఇంజనీరింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్కి 195 కోట్లు ఇచ్చింది. డీఎంకేకి 85 కోట్లు ఇచ్చింది. 85 కోట్లు ఇచ్చింది. వైకాపాకు 37 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 25 కోట్లు. ఇక్కడ చూడండి అసలు ఎంత తెలివైనటువంటిదో. తెలుగుదేశం పార్టీకి కూడా 25 కోట్లు ఇచ్చింది విరాళం. ఇది లోపల చిన్న ముక్కల వార్తలో వేసేశారు. ఇక్కడ హెడ్డింగ్లో వైకాపాకి ఇచ్చింది అన్నది రాశారు. ఇద్దరికి తేడా కూడా 37, 25 కోట్లు. ఇకపోతే జేడీయూలకి 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య విరాళం ఇచ్చింది. మరి ఏదేదో మొన్న వచ్చిన దాంట్లో జేడీయూకి 50 కోట్లు ఇచ్చారని చెప్పారు కదా, మరి మళ్ళీ ఇందులో తేడా ఏంటో అర్థం కాదు. అయితే నవీ ముంబైలో ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ కేంద్రంగా రిజిస్టర్ అయిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీకి 385 కోట్లు, శివసేనకి 25 కోట్లు ఇచ్చింది. అయితే ఈ సంస్థ తమ సబ్సిడరీ కంపెనీ కాదని గతంలో రిలయన్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కెవెంటర్ సంస్థ బీజేపీకి 346 కోట్లు ఇచ్చింది. వేదాంత సంస్థ బీజేపీకి 226 కోట్లు ఇచ్చింది. కాంగ్రెస్కి 125 కోట్లు ఇచ్చింది. హల్దీ ఎనర్జీ ద్వారా బీజేపీకి 81 కోట్లు అంది. రిలయన్స్తో సంబంధం ఉన్న హనీవెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీ కోసం 30 కోట్ల ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ప్రముఖ కంపెనీలైన వేదాంత, భారతీ ఎయిర్టెల్, ముత్తూట్ బజాజ్ ఆటో, జిందాల్ గ్రూప్, టీవీఎస్ మోటార్, బీజీ షిర్కే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, స్పైస్ జెట్, డెరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్, విఎం ఫార్మా